సమాధానం లేదండి. రెండో ప్రశ్న అవునండి. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం రుద్రపాక గ్రామం చేపట్టిన కొత్త పిఎస్సి భవన నిర్మాణం ప్రస్తుతం జరుగుతున్నది. మూడో ప్రశ్నకు సమాధానం లేదండి. 4 గుడివాడ నియోజకవర్గంలో 5 పిఎస్సీలు ఉన్నాయి. అవి గుడివాడ మండలం మోటూరు గ్రామంలోని పిఎస్సి, గుడ్లవల్లేరు మండలం పిఎస్సి, గుడ్లవేలేరు గ్రామంలోని పిఎస్సి, గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని పిఎస్సి, నందివాడ మండలం అదేవిధంగా రామాపురం పిఎస్సీలు ఉన్నాయి. నందివాడ రుద్రపాక పిఎస్సీలు, వీటిలో 4 పిఎస్సి భవనాలు మంచి స్థితిలో ఉన్నాయి. వాటికి చిన్నపాటి మరమ్మతులు అవసరం ఉన్నది. వాటి నిబంధనల ప్రకారం నిర్వహించడం అవుతుంది. గుడివాడలో నందివాడ మండలంలోని రుద్రపాక గ్రామం వద్ద ఒక కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణంలో ఉంది. వీలైనంత త్వరగా పని పూర్తి చేయడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాము గారు 94 లక్షలతో పని మొదలైంది అధ్యక్ష. దాదాపు 54 లక్షలు ఖర్చు కూడా పెట్టడం జరిగింది. మిగిలిన పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అయితే మోటూరు, గుడ్లవల్లేరు, మోటూరు, కౌతవరం, రామాపురంలో ఈ చిన్న పనుల కోసం, రిపేర్ పనుల కోసం 5 సార్లు టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. అయితే 5 సార్లు కూడా ఎవరు రాకపోవడం వల్ల ఈ ఫైనాన్స్ ఒక యుఓ నెంబర్ ప్రకారం వాటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడి, అదేవిధంగా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వీటిని మళ్ళీ రివైవ్ చేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని పరిగణిస్తాం అధ్యక్ష. అయితే ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి 2 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వారి దీనికోసం చెప్తున్నాను, 26 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, ఏవైతే విలేజ్ హెల్త్ క్లినిక్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిని గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందో, అనేక వివిధ దశల్లో ఆపేసిందో, వాటిని పూర్తి చేయడం కోసం కూడా బీపీహెచ్యూలు, అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తి చేయడం కోసం కూడా ఇటీవలనే 7,88,00,000 కూడా మంజూరు చేయడం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకొస్తున్నా. తర్వాత వారు ఈ పిఎస్సిని అప్గ్రేడేషన్ చేయాలని, ఇప్పటికే గుడివాడలో 100 పడకల ఆసుపత్రి ఉంది. అయితే ఈ పిఎస్సిని మళ్ళీ అవసరాల మేరకు అప్గ్రేడేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత గౌరవ శాసనసభ్యులకి మీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.